హలో ఆస్పిరెంట్స్, అందరూ బాగున్నారనుకుంటున్నానండి. నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో మనం యూపీఎస్సీ సిఎస్సికి బేసిక్ బుక్స్ ఏం చదవాలి, సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని బేసిక్ బుక్స్ చదవాలన్నమాట. సో అవి ఏం చదవాలో చూద్దాము. మెయిన్గా ఏంటంటే అండి, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు గమనించింది ఏంటంటే, స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రిసోర్స్ సెలెక్షన్ అండి. చాలామంది చాలా రిసోర్సెస్ తెచ్చిపెట్టుకుంటారు కానీ యూజ్ చేయరనమాట. సో ఈరోజు మనం ఏమేమి మెయిన్ బుక్స్ ఖచ్చితంగా చదవాలో చూద్దాము. సో ఇవి ప్రిలిమ్స్కి కోసమే చెప్తున్నానండి. మెయిన్స్కి సపరేట్గా బుక్ టెస్ట్ ఇదే ఉంటుంది, కాకపోతే ప్రిపరేషన్ వేరే ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ లైక్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐఆర్ ఇవి యాడ్ అవుతాయి అనమాట. ఇంకా GS4 అంటే సపరేట్ పేపర్ చెప్పనవసరం లేదు. సో ఇక్కడ మెయిన్గా బేసిక్ బుక్స్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి బేసిక్ బుక్స్ చూద్దాము. సో ఇక్కడ చూస్తే నేను పాలిటీ చూపిస్తున్నానండి మీకు. సో పాలిటీలో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్ అండి. ఈ బుక్తోనే మీరు స్టార్ట్ చేయండి. సో మీకు మ్యాక్సిమం గవర్నర్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి అన్నీ కవర్ అవుతాయి. దాని తర్వాత మీరు ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ గమనిస్తే మీకు కొన్ని వాట్ ఈజ్ లిబర్టీ, వాట్ ఈజ్ ఈక్వాలిటీ, సో వాట్ ఈజ్ స్టేట్ అనే క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి. సో వీటికి ఆన్సర్స్ కోసం పొలిటికల్ థియరీ అనేది ఒక ఎన్సీఆర్టీ అండి. సో పొలిటికల్ థియరీ ఎన్సీఆర్టీ కూడా చదవండి ఖచ్చితంగా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అండ్ పొలిటికల్ థియరీ కంపల్సరీగా చదవాల్సిన ఎన్సీఆర్టీ అండి పాలిటీలో. ఇవన్నీ క్లాస్ 11కి సంబంధించింది అనమాట. 2 బుక్స్ చదివిన తర్వాతే ఇంకా ఇండియన్ పాలిటీకి బైబుల్ అయినటువంటి లక్ష్మీకాంత్కి వెళ్ళండి. లక్ష్మీకాంత్ మాత్రం ఈ పిన్ టు పిన్ మంచిగా చదవండి. ఆ లక్ష్మీకాంత్ మాత్రమే రివైజ్ చేయండి. పాలిటీకి ఇంకా వేరే రిసోర్సెస్ అవసరమే లేదండి స్టాటిక్స్కి. అండ్ ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే పాలిటీ ఎలా చదవాలి అని. లక్ష్మీకాంత్లో మీకు ఈజీగానే ఉంటుంది, కాకపోతే ఒక ప్యాటర్న్లో చదవాలన్నమాట లక్ష్మీకాంత్. అప్పుడే మనకు కంటెంట్ అనేది బాగా ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ప్యాటర్న్ చూపిస్తున్నాను అనమాట. నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎట్లా లక్ష్మీకాంత్ ఎలా చదవాలి అని చెప్పి. సో ఇదనమాట పాలిటీ రిసోర్సెస్. సో మీరు 2 ఎన్సీఆర్టీస్ ఇంకా లక్ష్మీకాంత్ ఇదే పెట్టుకోండి, వేరేదేం చదవాల్సిన అవసరం లేదండి పాలిటీకి. ఇంకా చూస్తే ఇక్కడ జియోగ్రఫీ చూపిస్తున్నాను. సో జియోగ్రఫీ బేసిక్గా ఎన్సీఆర్టీస్ అండి, వేరే రిసోర్స్ అనేది అవసరం లేదు. ఎన్సీఆర్టీ కానీ సెలెక్టెడ్ కొన్ని చాప్టర్స్ మాత్రం మీరు ఒక బుక్ చూపిస్తాను నేను, స్టాండర్డ్ బుక్, అది ప్రిఫర్ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు చదవాల్సింది ఏంటంటే ఫండమెంటల్స్ టు ఫిజికల్ జియోగ్రఫీ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. చాలా బాగుంటుందండి ఈ బుక్, నా ఫేవరెట్ బుక్ అనమాట. సో దీంట్లో ఉండే టాపిక్స్ అన్నీ కూడా చదువుతుంటే ఇంకా రివైజన్ కూడా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సో జియోగ్రఫీలో ఇట్లా అండర్లైన్ చేసుకొని అవే రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా ఉంటుందన్నమాట జియోగ్రఫీలో. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ. దీంతో మీకు ఫిజికల్ జియోగ్రఫీ అంటే వాల్కనో అంటే ఏంటి ఇలాంటివన్నీ కవర్ అయిపోతాయి అనమాట. సో ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇండియాకి సంబంధించిన ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి, ఇది కూడా క్లాస్ 11th ఎన్సీఆర్టీ. సో దీంట్లో కూడా ఏంటంటే దీంట్లో అన్ని చాప్టర్స్ చదవండి. ఎన్సీఆర్టీలో మాత్రం ఏది స్కిప్ చేయొద్దు, ఎందుకంటే జియోగ్రఫీ అంటే మ్యాక్సిమం మీకు ఎన్సీఆర్టీ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎన్సీఆర్టీ కనుక పర్ఫెక్ట్గా పిన్ టు పిన్ చదివి రివిజన్ బాగా చేశారంటే మీ జియోగ్రఫీ ఈజీగా అయిపోతుందండి. దాని తర్వాత మీకు అడిషనల్ బుక్ చదవాలనిపిస్తే ఈ 2 బుక్స్ మాత్రం చదవండి. సో హ్యూమన్ జియోగ్రఫీకి ఒకటి, ఇండియన్ పీపుల్ ఎకానమీ అని చెప్పి క్లాస్ 12th ఎన్సీఆర్టీస్. సో యూ కెన్ ప్రిఫర్ దీస్ 2 బుక్స్ అండి. సో ఈ 4 ఎన్సీఆర్టీస్ అనేవి చాలా మెయిన్ అనమాట జియోగ్రఫీకి. మీరు ఏమైనా కోచింగ్ జాయిన్ అయ్యి ఉంటే మీకు కోచింగ్లో మీకు మెటీరియల్ ఇస్తారు కదండి, నోట్స్ ఇస్తారు కదా, నోట్స్ చెప్తారు, మీరు రాసుకొని ఉంటారు. అండ్ ప్లీజ్ గో త్రూ దట్ నోట్స్ ఆల్సో. ఈ బుక్స్తో పాటు ఆ నోట్స్ కనుక మీకు చదువుకుంటే మీకు కాన్సెప్ట్స్ అనేవి క్లారిటీగా వస్తాయి జియోగ్రఫీకి. నాకు తెలుసు అండి జియోగ్రఫీ కొంచెం టఫ్గా అనిపిస్తుంది, బట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ 4 బుక్స్తో మీకు జియోగ్రఫీ కంప్లీట్ అవుతుంది. సో మీరు కోచింగ్ లేదు, మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నారు, జియోగ్రఫీకి మీకు కాన్సెప్ట్ సరిగ్గా అర్థం అవ్వట్లేదు అంటే నేను ఒక లెక్చర్ చెప్తానండి మృణాల్ పటేల్ది, అది చూపిస్తాను కూడా, అది ప్రిపేర్ అవ్వండి. సో జియోగ్రఫీలో మెయిన్ ఏంటంటే అట్లాస్ అండి. జియోగ్రఫీ చదువుతున్నప్పుడు అట్లాస్ ముందు పెట్టుకొని నేను ఆక్స్ఫర్డ్ చూపించాను. సో ఇందాక చెప్పాను కదా నేను జియోగ్రఫీ మృణాల్ అని చెప్పి. సో జియోగ్రఫీ అండ్ మృణాల్ అని చెప్పి మీరు యూట్యూబ్లో కనుక సెర్చ్ చేస్తే మీకు ఈ ఫస్ట్ చూపిస్తున్నట్టు ప్లేలిస్ట్ వస్తుంది. సో దాంట్లో కనుక వెళ్తే మీకు 58 వీడియోస్ ఉంటాయండి దాంట్లో. సో ఈ మేడం చాలా అంటే చాలా బాగా చెప్పిందండి జియోగ్రఫీ. మీరు నమ్మరు, నాకు మా
కోచింగ్లో చెప్పినా కూడా నేను మళ్ళీ వచ్చి ఈ వీడియోస్ రిఫర్ చేసేదాన్ని. సో అంత కాన్సెప్ట్ క్లారిటీ ఇస్తాయి ఈ వీడియోస్. సో ఖచ్చితంగా 58 వీడియోస్ మాత్రం చూడండి, మీకు జియోగ్రఫీ కాన్సెప్ట్ క్లారిటీ చాలా బాగుంటుంది. సో అంతకు మించి జియోగ్రఫీకి అవసరం లేదు, కానీ ఒక స్టాండర్డ్ బుక్ చెప్తాను కదా, సో నేను మళ్ళీ అటాచ్ చేస్తాను ఈ వీడియోలోనే, చూపిస్తాను ఆ స్టాండర్డ్ బుక్ ఏంటి అనేది. సో ఇక్కడ చూస్తే హిస్టరీ అనమాట. సో హిస్టరీలో కూడా మీకు ఏన్షియంట్ హిస్టరీ వస్తుంది, మెడివల్ వస్తుంది, మోడర్న్ వస్తుంది, ఇంకా దాంతోపాటు మీరు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా చదవాల్సి వస్తుంది. సో హిస్టరీ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. సో అన్ని బుక్స్ రిఫర్ చేయొద్దు. సో మీరు ఎన్సీఆర్టీ చదవాలనుకుంటే ఇక్కడ నేను చూపించే పార్ట్ 1, పార్ట్ 2 క్లాస్ 8 చదవండి. ఇంకా థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 ఒక్కసారి చెక్ చేయండి అంతే. నేనైతే ఎన్సీఆర్టీస్ రివైజ్ చేసుకోలేదండి, కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఒకసారి 1-2 సార్లు గో త్రూ చేస్తాను. దాని తర్వాత ఏన్షియంట్ హిస్టరీకి మెయిన్ బుక్ ఏంటంటే క్లాస్ 11th యొక్క ఆర్ఎస్ శర్మ. చాలా అంటే చాలా బాగుంటుంది బుక్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని కూడా చదివి అండర్లైన్ చేసుకొని రివైజ్ చేయండి. ఏన్షియంట్ ఇండియాకి వేరే బుక్ ఏం అవసరం లేదండి, ఆర్ఎస్ శర్మని రివైజ్ చేయండి. దాంతోపాటు మీ క్లాస్ నోట్స్. ఇదైతే నేను చూపిస్తుంది ఆప్షనల్ అండి మెడివల్ ఇండియాకి, సతీష్ చంద్ర. సో ఈ బుక్ సతీష్ చంద్ర కంటే నేను మీకు ప్రిఫర్ చేసేది ఏంటంటే, మీకు మార్కెట్లో మెడివల్ ఇండియాకి కొన్ని బుక్స్ టెంప్లెట్స్ లాగా దొరుకుతాయి, అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్వి, విజన్ ఐఏఎస్, వాల్యుయేషన్ మెటీరియల్ కానీ అవి తెచ్చుకొని మెడివల్ ఇండియా అది మాత్రమే ప్రిపేర్ అవ్వండి. నేనైతే నా కోచింగ్ ఇన్స్టిట్యూట్ బుక్ మాత్రమే ప్రిపేర్ అవుతాను. ఇది ఆప్షన్ సతీష్ చంద్ర, మీరు చదవచ్చు. సో మెడివల్ ఇండియా అది. సో ఇక్కడ మోడర్న్ ఇండియాకి వస్తే స్పెక్ట్రమ్ అండి. స్పెక్ట్రమ్కి మించి వేరే బుక్ ఏం లేదనుకుంటాను నేను, ఎందుకంటే ఇక్కడ ప్రిలిమ్స్ కవర్ చేస్తుంది, మెయిన్స్కి కూడా చాలా మీకు వెనకాల దాకా నేను చూపించే సమ్మరీలో కూడా అవి చదువుకొని వెళ్తే చాలండి, మెయిన్స్ ఈజీగా రాసేయచ్చు. సో బాగుంటుంది స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్ తీసుకొని మోడర్న్ ఇండియాకి స్పెక్ట్రమ్ చదువుకోండి. ఇక్కడ చూస్తే ఆర్ట్ అండ్ కల్చర్ అండి, నితిన్ సింఘానియా. దీంట్లో కూడా బుక్ మొత్తం ఇంత పెద్దదిగా ఉందనుకొని బుక్ టెన్షన్ పడద్దు. సో నితిన్ సింఘానియాలో ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ చాప్టర్స్ మాత్రమే, అంటే మ్యూజిక్, డ్యాన్స్, లిటరేచరు, సో ఇలా కొన్ని ఉంటాయి, అవి మాత్రమే చదవాలి. సో మీరు ఎన్సీఆర్టీ చదవాలనుకుంటే ఇండియన్ ఆర్ట్ అని చూపించే ఈ 2 ఎన్సీఆర్టీస్ మాత్రం చదవండి. దీంట్లో కూడా మ్యాక్సిమం మీకు కవర్ అయిపోతుంది ఎన్సీఆర్టీస్లో. సో హెరిటేజ్, లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు చూపించిన ఒక ఎన్సీఆర్టీ. సో ఈ 2 ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత మీరు నితిన్ సింఘానియాకి వెళ్ళండి. సో నితిన్ సింఘానియాలో ఏ చాప్టర్స్ చదవాలని కూడా నేను వీడియో చేస్తాను. ఆ సెలెక్టెడ్ మాత్రమే చదవండి, మొత్తం చదవాల్సిన అవసరం లేదండి ఆర్ట్ అండ్ కల్చర్లో. సో ప్రిలిమ్స్కి అయితే మ్యూజిక్, డ్యాన్స్ ఇలాంటివి కదండి. సో మెయిన్స్ పర్స్పెక్టివ్లో వస్తే మీకు ఈ బుద్ధిజము, జైనిజము, వీటి సమానంగా ఆర్కిటెక్చర్, సో ఆర్కిటెక్చరల్ పార్ట్ ఎక్కువ చదవాల్సి వస్తుందన్నమాట. సో అవి కూడా నితిన్ సింఘానియాలో ఉంటాయి. సో సెలెక్టెడ్ రీడింగ్ చేయాలి. దాని తర్వాత నేను జియోగ్రఫీ ఒక స్టాండర్డ్ బుక్ చెప్తాను కదా, ఇదేనండి, జీసీ లియోంగ్, ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ బై జీసీ లియోంగ్. దీంట్లో మీరు సెలెక్టెడ్ పార్ట్ని చదవాలి, ఏమేమి పార్ట్స్ చదవాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నేను ఇప్పుడు మెన్షన్ చేసే బుక్స్ అన్నిటికి కూడా ఏమేమి చాప్టర్స్ చదవాలి సెలెక్టివ్గా అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తానండి. సో ఇది జీసీ లియోంగ్. ఇక్కడ చూస్తే ఎకానమీ. సో ఎకానమీ మ్యాక్రో ఎకనామిక్స్ బుక్ ఎన్సీఆర్టీ ఖచ్చితంగా చదవండి, మీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఈ బుక్తో క్లియర్ అయిపోతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ, ఎకానమిక్ టెర్మినాలజీ నోట్ చేసుకొని చదవండి. దాంతోపాటు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్లాస్ 9th ఎన్సీఆర్టీ కూడా చదవండి. సో ఈ 2 ఎన్సీఆర్టీస్ చాలా మెయిన్ అండి. దాంతోపాటు mrunal.orgకి వెళ్తే మీకు కొన్ని మెటీరియల్ దొరుకుతుంది అనమాట ఎకానమీకి సంబంధించి, అది చదవండి. సో ఇక్కడ నేను చూపించే బుక్ ఏంటంటే శంకర్ గణేష్ అండి. చాలామంది రమేష్ సింగ్ ప్రిఫర్ చేస్తారు. రమేష్ సింగ్ ఈజ్ ఆల్సో నైస్ అండి, కాకపోతే బల్కీ కాబట్టి నేను కాన్సెప్ట్ క్లారిటీ కోసం ఈ బుక్ ప్రిఫర్ చేశాను. సో మీకు టెన్షన్ వచ్చేసింది, నాకైతే ఎకానమీ అంటే చాలా అసలు వచ్చేదే కాదండి, నాకు ఎకానమీ టెర్మినాలజీ కూడా చాలా కొత్తగా అనిపించేది. సో నేను శంకర్ గణేష్ మీరు చూపించేది వచ్చి జెరాక్స్ మెటీరియల్ నేను ఫస్ట్ 2019లో తీసుకున్నది అనమాట, అది కూడా శంకర్ గణేషే. సో అది చినిగిపోతుందని చెప్పి నేను మళ్ళీ అశోక్ నగర్కి వెళ్ళి ఆ శంకర్ గణేష్ ఈ బుక్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్, చాలా బల్కీ బుక్ అండి. దీంట్లో సెలెక్టెడ్ పార్ట్స్ మాత్రమే తీసుకోవాలి, ఎకానమీ నాకు అస్సలు రానే రాదు. సో ఈ బుక్ చూసి ఇంకా టెన్షన్ వచ్చేసింది నాకు. సో ఆ బుక్ అయితే నేను ముట్టుకోలేదండి. నేనైతే శంకర్ గణేష్, ఇంకా ఎన్సీఆర్టీస్ మాత్రం, ఇంకా న్యూస్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి. సో న్యూస్ నుంచే మీకు వస్తాయన్నమాట క్వశ్చన్స్, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. సో ఇది ఎకానమీ పార్ట్ అనమాట.
ఇంకా మీకు ఇక్కడ ఎన్విరాన్మెంట్ చూసుకుంటే శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళది ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ఇంకా ఐ వుడ్ లైక్ టు మెన్షన్ పిఎంఎఫ్ ఐఏఎస్ అండి. వాళ్ళు కూడా మెటీరియల్స్ మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో ఆ మెటీరియల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఎన్విరాన్మెంట్లో ఏంటంటే టాపిక్ డెఫినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ డెఫినేషన్స్ టెర్మినాలజీ నోట్ చేసుకొని డెఫినేషన్ రాసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఎనర్జీ ఫ్లో అంటే ఏంటి, ఫుడ్ చైన్ అంటే ఏంటి, ఫుడ్ వెబ్ అంటే ఏంటి, సో ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ టెర్మినాలజీ నోట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఫాలో అయ్యే బుక్స్ అయితే ఇవేనండి. సో ఇంతకు మించి నేను వేరే బుక్స్ ఏం ఫాలో అవ్వను. పేపర్లో మాత్రం ద హిందూ ఫాలో అవుతాను. సో ఈ బుక్స్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడిగితే నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి న్యూస్ పేపర్ ప్రిఫర్ చేస్తానండి. మీకు కాన్సెప్ట్లో క్లారిటీ కావాలంటే రవి అగ్రహారి సారి బుక్ ఇంకా ఎన్సీఆర్టీస్ ప్రిఫర్ చేయండి. సో ఇదండి ఈ వీడియోకి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే బుక్ లిస్ట్లో బేసిక్ బుక్స్లో మీరు ఏమైనా అడిషనల్గా యాడ్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏం కావాలనుకుంటున్నారు, సో ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.